ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి 2 నిమిషాలు కేటాయించి నా కళ్ళల్లోకి చూడమ్మా, మరు నిమిషమే ఒక అద్భుతాన్ని చూపిస్తానమ్మా అని అయితే మన బాబాగారు ఒక చక్కటి మంచి సందేశం తీసుకువచ్చారండి. బాబాగారు మనకి ఎందుకు ఈ సందేశం ఈ విధంగా చెప్తున్నారో మనం తెలుసుకుందామండి. తల్లి, నీ మనసు ఎప్పుడూ కూడా చాలా ఆవేదనతో ఉంటుంది కదా. నీకు నువ్వుగా ఎంత నీ మనసుకి సర్ది చెప్పుకుంటున్నా కానీ నీ మనసు అనేది నీ మాట వినడం లేదు కదమ్మా. ఏదో కోల్పోయినట్లుగా నీ బాధని, నీ సమస్యలని నువ్వు తీర్చుకోలేనట్లుగా నీ మనసు ఎంతో కంగారు పడుతూ ఉంది కదమ్మా. ఎంత స్తమాయించుకున్నా కానీ, ఎంత సర్ది చెప్పుకున్నా కానీ నీ మనసు అనేది నీ మాట వినటం లేదు కదమ్మా. బిడ్డ, దీనంతటికీ కూడా కొన్ని కర్మఫలాలే కారణం తల్లి. ఆ కర్మఫలాలన్నీ తప్పించి నీ మనసు పూర్తిగా సంతోషంగా నిండాలి అంటే కనుక నువ్వు ఏమీ పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేయవలసిన అవసరం లేదమ్మా. తల్లి, నువ్వు న్యాయం వైపే పయనిస్తూ న్యాయం వైపే ప్రతి అడుగు ఉంటే కనుక తప్పకుండా నీ కర్మలన్నీ తీరిపోతాయి. నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో ఆ పని చేయవచ్చా లేదా అని నువ్వు సందిగ్ధంలో పడిపోతున్నావు. నీ తీసి పక్కన పెట్టినా కానీ కొన్నిసార్లు నీ ఆరోగ్యం అనేది నీకు సహకరించటం లేదమ్మా. ఎంతైనా కానీ, ఎంత కష్టమైనా కానీ నేను పడతాను బాబా, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి బాబా అని నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావమ్మా. తల్లి, నీకు ఆరోగ్యం సరిగా లేదు అని నీకు ఎవరు చెప్పారు? నీ ఆరోగ్యం సంపూర్ణంగా పూర్తి ఆరోగ్యవంతురాలుగా నువ్వున్నావు. అన్నిటికీ కారణం నీ మనసేనమ్మా. నువ్వు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నావు. అదే విధంగా చుట్టూ నీ వాళ్ళు ఉన్నా కానీ నిన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అని నువ్వు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నావు. తల్లి, నువ్వు ఎంత కష్టంలో ఉన్నా కానీ, ఎంత బాధలో ఉన్నా కానీ, ఈ మనసులో ఏ చిన్న అలజడి కలిగినా కానీ, ఏదైనా కానీ నాతో పంచుకుంటున్నావు. కానీ నాతో పంచుకునే ఈ క్రియ ఏదైతే ఉందో అప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని నన్ను స్మరిస్తూ ఉన్నావు కనుక నేను నా నుంచి ఓదార్పుని నీకు అందించలేకపోతున్నానమ్మా. బిడ్డా, ఈసారి నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేటప్పుడు ఎక్కువ సమయం కాదు, 2 నిమిషాలు నా కళ్ళల్లోకి చూడు. నీ మనసులో ఉండే మలనాన్ని తొలగిస్తాను. నీ మనసులో ఉండే భారాన్ని దించి నీ మనసు ఎంతో తేలికయ్యి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేలా నేను నీకు పూర్తి ఆనందాన్ని కలిగిస్తానమ్మా. అన్ని ప్రశ్నలకి సమాధానం నా కళ్ళ ద్వారే నీకు తెలియపరుస్తాను. కొన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం నా కళ్ళ ద్వారానే చూపిస్తానమ్మా. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నా కళ్ళ ద్వారానే వేయిస్తాను. కనుక ఏ విషయంలోనూ నువ్వు భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం అంతకన్నా లేదమ్మా. ఈ జన్మలో నువ్వు నాకు భక్తురాలివి. నీ మంచి చెడు కష్టం సుఖం నీటిని కూడా నా మీద వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి. లోకమంతా కూడా నా 2 కళ్ళతో పరిపాలిస్తున్నాను. తల్లి, నీకొచ్చిన కష్టం ఏదైతే ఉందో అదే నువ్వు పెద్ద కష్టం అని అనుకుంటున్నావు. ఈ ప్రపంచకంలో నువ్వు పడే కష్టం మరెవ్వరూ పడటం లేదు అని అనుకుంటున్నావు. ప్రపంచం మొత్తం మీద నీకు ఉండే బాధలు మరొకరికి ఎవరికీ లేవు అని అనుకుంటున్నావు. ఈ ఇంటినే నువ్వు పెద్ద ప్రపంచకంగా చూసుకుని ఏదో నాకు జరిగిపోతుందేమో, అయ్యో నాకేదో జరిగిపోతుందేమో, నా బిడ్డల పరిస్థితి ఏమిటి, నా కుటుంబం పరిస్థితి ఏమిటి అని నువ్వు బెంబేలెత్తిపోతున్నావమ్మా. ఎంత నీ రక్త సంబంధీకులు నీకు సరిచేసి చెప్తున్నా కానీ వారి చెప్పినప్పుడు వింటూ క్షణం మళ్ళీ నువ్వు ఒంటరితనంలోకి వెళ్ళిపోతున్నావమ్మా. దీనంతటినీ కూడా నువ్వు మానుకోవాలి. నీ మనసును నువ్వు బలపరుచుకోవాలి. నీ మనసుని నువ్వు దృఢంగా ఉంచుకోవాలి. తల్లి, ఎన్నో కష్టాలన్నిటికీ కూడా దేనికైనా కానీ ఏ కష్టమైనా సరే తీరాలి అంటే నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనిషి తనను తాను నమ్ముకుంటాడో ఆ మనిషికి ఓటమి అనేది అస్సలు ఉండదు. నీ కర్మఫలాలు అనేవి ఇప్పటితో ఈ రోజుతో పూర్తిగా ముగిసిపోయాయి. నీకు ఏ కష్టం వచ్చినా కానీ
ఏ సమస్య వచ్చినా కానీ నా విగ్రహం ముందు కూర్చున్నప్పుడు నా కళ్ళల్లోకి 2 నిమిషాలు అదే బలంగా చూశావు అంటే గనక నీకున్న కష్టం మొత్తాన్ని నేను లాగేసుకుని నీలో ఉన్న నెగిటివిటీనంతా కూడా తుడిచిపెట్టి నీకు పాజిటివ్ శక్తిని ప్రసాదిస్తానమ్మా. నీకు ఆ మరు నిమిషమే నీ మనసులో ఉన్న భారమంతా బరువంతా దిగిపోయి నీ మనసంతా తేలికయ్యేలా చూస్తానమ్మా. కనుక ఎప్పుడూ కూడా నా ఆలయానికి వచ్చినా సరే, నీ దేవుడి మందిరంలో నా విగ్రహం పెట్టుకున్నా సరే, నా కళ్ళల్లోకి చూడటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తల్లి. అర్థమైంది కదా తల్లి? నా కళ్ళల్లోనే నీకు ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నా కళ్ళల్లోనే నీకు ప్రతి విషయానికి సమాధానం దొరుకుతుంది. నువ్వు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా కానీ, లేదంటే నీ కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే, దానికోసం నువ్వు ఏమీ ఆలోచించకుండా వెంటనే నువ్వు ఆ పనిని మొదలుపెట్టు తల్లి. ఆ పని పూర్తయ్యేలా నేనే చేస్తానమ్మా. తల్లి, నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ నువ్వు బాగుపడాలి అని కోరుకోరమ్మా. ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఎక్కడ బాగుపడిపోతావేమోనని, నువ్వు ఏదైనా సరే సాధించేస్తావేమోనని, లేదంటే డబ్బు సంపాదించేస్తావేమోనని అందరూ కూడా నీ మీద ఈర్ష్యాభావంతోనే ఉంటారమ్మా. ఈ లోకం యొక్క తీరే అలా ఉంటుంది. వాటన్నిటినీ కూడా ఎదిరించి నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, నీకంటూ ఒక గుర్తింపును ఏర్పరుచుకున్నప్పుడే కదా తల్లి, నీకంటూ ఒక విలువ అనేది ఏర్పడుతుందమ్మా. ఎవరో తీసుకువచ్చే నీకు విలువ ఇవ్వాలి అని నువ్వు ఎప్పుడూ కూడా ఆశించవద్దు తల్లి. విలువ అనేది నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ యొక్క స్థానాన్ని బట్టి, నీ యొక్క నడవడికని బట్టి ఎదుటివారు నీకు ఇస్తారు అని గుర్తుంచుకో తల్లి. ఎవరినీ కూడా పొరపాటున నోరు జారి ఎవరినీ కూడా ఎప్పుడూ దూషించవద్దు తల్లి. ఎందుకంటే ఆ మాట అనేది నిన్ను చాలా దూరం తీసుకుని వెళ్తుంది. ఎప్పుడైనా కానీ మనిషి కొట్టిన దెబ్బ కంటే మాట ద్వారా వచ్చిన ఆ నష్టం ఏదైతే ఉందో అది ఎవరూ కూడా పూడ్చలేనిది. కనుకనే వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమైనదో పలికే మాట కూడా అంతే ముఖ్యమైనది. కనుక ఎదుటివారిని ఒక మాట అనేటప్పుడు, నలుగురిలో చనువు తీసుకుని ఒక సలహా ఇచ్చేటప్పుడు, పరిస్థితుల్లోనైనా సరే ఆలోచించి మాట్లాడటం నేర్చుకో తల్లి. అదే నిన్ను ఒక మంచి దారిలో పెడుతుంది అని గుర్తుంచుకో అమ్మా. వీటన్నిటినీ కూడా ఎప్పుడూ మనసులోంచి తీసేయకుండా, ప్రతి క్షణము కూడా ఎప్పుడూ మనసుని దిగులుగా ఉంచుకోకుండా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తూ నీ యొక్క జీవితాన్ని సంతోషంగా గడపాలో, లేదంటే నీ యొక్క జీవితాన్ని బాధలో మునిగేలా చేసుకోవాలో ఏదైనా కానీ పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది తల్లి. నీ జీవితం నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకో. అందంగా మార్చుకోవాలా, లేదంటే అందహీనంగా మార్చుకోవాలా అనేది నీ మీదే ఆధారపడి ఉంటుందమ్మా. ప్రతి క్షణము కూడా నీ మనసుని ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉంచుకుంటే ప్రతి నిమిషం నీ జీవితం ఎంతో తృప్తిగా ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకో తల్లి. ఏ ప్రశ్నకైనా కానీ నా కళ్ళల్లోనే సమాధానం నీకు దొరుకుతుంది. నా కళ్ళ ద్వారే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను. నువ్వు పడే బాధలన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపిస్తాను, ఊరటనిస్తాను. అన్నిటికీ కూడా నా కళ్ళే సమాధానం చెప్తాయి తల్లి. కళ్ళే నీకు అద్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తాయి. జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్పి మన బాబాగారు చక్కటి సందేశాన్ని అందించారండి. మరి మన బాబాగారు చెప్పిన ఈ సందేశంలో చాలా మంచి అర్థం ఉందండి, చాలా నీతి ఉంది, చాలా పరమార్థం ఉంది. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.